వ్యక్తిగత సూచనలు వాటి ద్వారా నవవిధ పత్రి సార్ అందించిన నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇవన్నీ కూడా వీటిల్లో ఉన్న అంతరార్థాన్ని, సత్యాన్ని వెలికితీసి మేడం గారు బోధించడం జరుగుతుందండి. మరి అక్కడికి వచ్చే ప్రతిరోజు కూడా అక్కడ 10 గంటల ధ్యానం జరుగుతుందండి. సజ్జన సాంగత్యం మేడం గారి ద్వారా గురు సాంగత్యం జరుగుతుందండి. మరి ఎక్కడ ఈ 3 రోజులు క్లాస్ పెట్టినా అక్కడికి అందరూ కూడా విచ్చేసి ఆ 3 రోజులు వర్క్షాప్‌లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. దేవి కుమారి గారు స్వాగతం అండి. సుస్వాగతం పత్రిజీ మహిళా చైతన్యానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. స్టార్ట్ చేయండి మేడం. ఇంకొంచెం పైకి పెట్టుకోండి మేడం మీరు. ఇంకొంచెం సెల్ కొద్దిగా పైకి కొద్దిగా. ఓకే. ఇప్పుడు మేడం? ఓకేనండి. నమస్తే మాస్టర్స్. నమస్తే అండి. జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా ధ్యానాభివందనాలు. ఈరోజు మనము వాక్క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాము. నాకు తెలిసినంత వరకు మీకు ఈ జ్ఞానాన్ని నేను అందిస్తాను. మేడం క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది మేడం. ఇంకొంచెం పైకి పెట్టుకోండి మేడం. అంటే మీ హెడ్ ఒకటే కనిపిస్తోంది. కొంచెం కొద్దిగా వాళ్ళకి చూసి చేస్తే చూస్తాం. వీడియో ఆఫ్ అయిపోయిందండి. దేవి కుమారి గారు పెడతాను మేడం. ఓకే ఓకే. ఒక్క నిమిషం. పర్వాలేదండి పర్వాలేదు. సూర్యకుమార్ గారు అంతలోకి అది దేవి నవరాత్రుల్లో నైట్ అంతా ధ్యానం ఉంటదని చేయండి మేడం. అంతలోకి రోజు అనౌన్స్ చేయండి వచ్చేదాకా. అలాగే అండి. అలాగే మేడం ఫిక్స్ చేసుకునేదాకా ఆ మాట చెప్పండి. అలాగే అండి. అలాగే. మరి మనకి ఈ దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మన శైలజ మేడం గారు అందించిన జ్ఞానం ద్వారా ఈ దేవి నవరాత్రులు ప్రతిరోజు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పగలైతే నవరాత్రులు ఈ నవరాత్రుల్లో అద్భుతంగా ఉంటుందండి. ఎనర్జీ అమ్మవారి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ ఎనర్జీని అందరం కూడా అద్భుతంగా తీసుకుందామనే అద్భుతమైన ఉద్దేశంతో మరి ఈ 9 రోజులు కూడా మన జూమ్ సెషన్లో 10 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు కూడా అద్భుతమైన అఖండ ధ్యానం ఉంటుందండి. మరి మాస్టర్స్ అందరూ కూడా ఈ ఉద్దేశాన్ని అనుగ్రహించి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ జూమ్ సెషన్లో రాత్రి సమయంలో పాల్గొనాలని కోరుకుంటున్నామండి. అదే మనమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళని కూడా ఈ ధ్యానంలో అందరినీ కూడా మనం పాల్గొనాల్సిందని విన్నపం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళకి కూడా చెప్పండి. ఎవరైనా ఉంటే వాళ్ళకి మనమే కాకుండా ఈ జూమ్ సెషన్లో నైట్ సమయంలో రాత్రి సమయంలో ధ్యానం చేసుకోవడానికి 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయండి మేడం గారు. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే అండి. ఓకే అండి. బాగుంది. ఈ వాక్క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఈ వాక్క్షేత్రం అంటే మానవ జీవితానికి చాలా సంబంధం ఉన్న వాక్క్షేత్రం అండి. ఈ మానవ జీవితము 3 క్షేత్రాలతో కూడుకున్నటువంటిది. మొదటిది ఆలోచన క్షేత్రము, రెండవది వాక్క్షేత్రము,
మూడవది చేష్టా క్షేత్రము. ఈ 3 క్షేత్రాల గురించి నాకు తెలిసినంత వరకు మనము చెప్పుకుంటాము. కనుక మానవ జీవితము త్రినేత్రమయం. అంటే 3 భావనలు, 1 భావనలు, 2 వాక్కులు, 3 చేష్టలు అన్నమాట. భావనలు అంటే ఇంగ్లీష్లో థాట్స్ అంటారండి. వాక్కులు అంటే ఇంగ్లీష్లో వర్డ్స్ అంటారు. చేష్టలు అంటే ఇంగ్లీష్లో డెట్స్ అంటారు. ఈ 3 కూడా మానవ జీవితంలో చాలా సంబంధం ఉన్నటువంటివి, చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 3 క్షేత్రాల గురించే మానవ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 3 క్షేత్రాలు చాలా ముఖ్యమైనటువంటివి. మనము చుట్టుపక్కల ఉండే మనుషులతో కూడా ఈ 3 క్షేత్రాలతో సంబంధం ఉంటుందండి. ఈ భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రము, ఈ 3 క్షేత్రాలు మానవ జీవితంలో నిండి ఉంటాయి. ప్రతి ఒక్క క్షణము మనకు అవి నిండి ఉంటాయండి. ఈ 3 క్షేత్రాల యథార్థ పరిస్థితిని కూడా మనము చాలా ముఖ్యంగా తెలుసుకుంటాము. ప్రతి ఒక్క మానవుడు మన సొంత జీవితాన్ని అర్థం చేసుకుంటేనే కానీ ఆనందాన్ని పొందలేడు. మనమల్ని మనం అర్థం చేసుకుంటేనే కానీ మనకు ఈ సమాజము, చుట్టుపక్కల ఉన్న మనుషులు మనకు అర్థం కారు. నేనేమిటో నేను తెలుసుకున్నప్పుడే కదా నేను మీ గురించి మీకు తెలుసుకుంటాను. ఈ మాట చెప్పింది జీసస్ క్రైస్ట్ అండి. ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, తర్వాత నీకు సమాజము అర్థం అవుతుంది అని జీసస్ క్రైస్ట్ చెప్పాడు. గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పాడండి. మనల్ని మనం తెలుసుకోవడము అంటే నేను గురించి తెలుసుకోవడం అన్నమాట. నేను ఎలా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా పలుకుతున్నాను, ఎలా నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను, సత్యంగా ఉన్నానా లేదా అని నన్ను నేను తెలుసుకుంటే దాన్ని బట్టే ప్రపంచము నాకు తెలుస్తుందన్నమాట. ఇట్లా ప్రతి ఒక్క మనిషి కూడా తనంతను అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే తనంతాను అర్థం చేసుకుంటాడో ప్రపంచము చాలా మనకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. నాతో నేను హాయిగా జీవిస్తేనే కదా ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలుగుతాను. నేను హాయిగా జీవించకపోతే నా చుట్టుపక్కల పరిస్థితులు కూడా హాయిగా ఉండవు, శాంతిగా ఉండదు. అలాగని నేను ఎప్పుడైతే హాయిగా శాంతంగా ఉంటానో అప్పుడు నాకు పరిస్థితులు కానీ, ఈ సమాజం గురించి కానీ, ఎదుటి వ్యక్తులు కానీ అందరూ చాలా బాగున్నట్టే నాకు ఆలోచనలు వస్తుంది. దీన్ని బట్టి మనిషికి ఉన్న ఆలోచనలు, వాక్కులు, చేష్టలు, దీనినే మనము మనస, వాచ, కర్మణ అని అంటున్నాము. మనస్సు అన్నది ఆలోచనల సమూహము, ఆలోచనలే మనస్సు, మనస్సే ఆలోచనలు. వాచ అన్నది వాక్కుల సమూహము. వాక్కులు అంటే మన నోటి నుంచి వెలువడే మాటలు, ఇదే వాక్కులు అంటారు. కర్మలు అన్నవి చేష్టల సమూహం. కర్మలు అంటే ఏమండి? మనం చేసే ప్రతి ఒక్క మంచి పని, చెడు పని ఏదైతే కానీ దాన్ని బట్టి చెడు కర్మ, మంచి కర్మ అనేది ఫలితం ఉంటుంది. దీన్నే కర్మలు అంటాము. మనస, వాచ, కర్మణ వీటి గురించి మనము వివరంగా, సమూలంగా, అమూలాగ్రంగా, నకసిక పర్యంతం మనం తెలుసుకుంటామండి. ఈ భావనా క్షేత్రం అనేది మొట్టమొదట దీనిని ఆలోచనల క్షేత్రం అని అంటున్నాము. దీనినే మన ఆలోచనలు, మన ఊహలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ భావనా క్షేత్రం అనేది ఉంటుంది. దాంట్లో ఎంతో కొంత మనము ఊహించుకుంటూ ఉంటామండి. మన ఇష్టం వచ్చినట్టుగా మనము ఈ భావనా క్షేత్రంలో ఊహించుకుంటాము. మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా మనకు మొదట్లో ఈ భావనా క్షేత్రమే ఊహించుకునేది ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఎప్పుడు ప్రతి ఒక్క రోజు ఎంతో కొంత టైం అనేది మనము గడుపుతూ ఉంటాము. మన ఆలోచనలు కూడా రకరకాలుగా ఉంటాయి, మన భావనలు కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఏ మనిషిలో ఏ మనిషి ఏ స్థాయిలో విహరిస్తూ ఉంటాడో ఆ భావనలు కూడా పక్షుల్లాగానండి ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్ళ మనసును బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి.
మన భావన ప్రపంచం అన్నది ఒక హాస్టల్ ప్రపంచం. మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా ఎంత గొప్పగా అన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ హాస్టల్ ప్రపంచం అనేది. అక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు. మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరము లేదు. ఎవరైనా కానివ్వండి, ఆలోచనలు మన భావన క్షేత్రంలో ఏ రకంగా అయినా మనము భావించుకోవచ్చు. నీ ఆలోచనలు ఇట్లున్నాయి అట్లున్నాయి అని మనల్ని ఎవరు జడ్జిమెంట్ అంటూ చెయ్యరు. మన ఆలోచనలు మనకే తెలుస్తాయి కానీ పక్కవాడికి తెలియదు. ఈ జడ్జిమెంట్ అనేది ఎవ్వరూ చెయ్యరు. ఎందుకంటే ఆలోచనలు హాస్టల్ వరడ్కి సంబంధించింది. అంతా మనం ఊహించుకునేదాన్ని, మనం క్రియేట్ చేసేదాన్ని మనము దీనికి సంబంధించింది. ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు. ఇంకా చూస్తే భావనా ప్రపంచంలో మనం ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటాము. ఈ భావనా ప్రపంచంలో మనము సర్వస్వతంత్రులం. ఏదైనా కానీ మనం ఊహించుకోవచ్చు, ఎలా అయినా కానీ ఊహించుకోవచ్చు. చాలా రకరకాల విషయాలని మనము క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈ భావనా ప్రపంచంలో ఏదైనా క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా దీంట్లో ఏమి ఒకరికి మోసం చేసేది, అన్యాయాలు, తప్పులు అంటూ ఏమీ ఉండదండి. ఈ ఆలోచనలు ఇంకొకరు కూడా మనల్ని పట్టించుకోరన్నమాట. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ మొదటి ప్రపంచమైన భావనా క్షేత్రంలో సర్వ స్వతంత్రుడు. ఎలాగైనా వాళ్ళు భావన ప్రపంచంలో ఉండొచ్చు. అక్కడే యథేచ్ఛసి తదాకురు, అంటే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నీ భావన ప్రపంచంలో, నీకెవ్వరు అడ్డురారు అని చెప్పడం అన్నమాట. ఎవ్వరికి అడ్డుకారు, ఏది అడ్డుకారు, ఏటి అసందర్భం కాదు, ఏటి అసమంజసం కాదు, ఏది కానీ మనకు అడ్డం అనేది ఉండదు. వాడు నా శత్రువు, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని మనకు మనం అనుకోవాల్సిందే కానీ మనకెవ్వరు చెప్పడానికి వాళ్ళకు తెలియదన్నమాట. ఒక విధంగా ఆలోచించామనుకోండి, ఒకళ్ళని చంపాలి అని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆలోచనలోనే నేను చనిపోతే పైలోకాలకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు అలా ఆలోచించావు అని ఎవ్వరు ఇక్కడే కింద లోకంలోనే కాదు పైలోకంలో కూడా మన ఆలోచనలు వాళ్లకు తెలియవన్నమాట. ఎవరు మనల్ని అడగరు. అలా మనం వాటిని పట్టించుకోము. వచ్చే ఆ భావనలను మనం ఏం పట్టించుకోకుండా ఉంటే మనము అక్కడ ప్రశాంతంగా ఉంటాము. వేదాంత ధోరణిలో చూస్తే ప్రాచీన భారతదేశ సాంప్రదాయాల్లో ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోమని చెప్తారు. మన భారతదేశ సాంప్రదాయంలోనే నీ ఆలోచనలని కంట్రోల్ చేసుకో, నీ మనసు ప్రశాంతంగా పెట్టుకో అట్లానే మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రము సత్యం కాదు. ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేయాలి, కానీ ఎక్కడ కంట్రోల్ చెయ్యనవసరం లేదో అక్కడ చెయ్యనవసరం లేదు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ అయినా మనము కంట్రోల్ చేయడానికి కుదరదు. ఎక్కడో ఒక చోట కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ మనకు ఆలోచనలు వచ్చినప్పుడు ఎక్కువ 1 by 1 ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఒక్కోసారి. అలా టైంలో మనము ఆలోచనలు కంట్రోల్ చేయడానికి మనము ట్రై చేయాలా. ఇట్లా మనం ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమా హీరోయిన్ పైన కూడా మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఆ ఆలోచన కూడా మనకు వేదాంతం బోధిస్తుంది అది తప్పు అనేసి. అయినా కానీ మనము ఆ ఆలోచన చేస్తూనే ఉంటాము. ఇలా ఆలోచనలో ఎన్నెన్ని రకాలు వస్తాయో అన్ని రకాలు మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. జీసస్ క్రైస్ట్ అంటారు, నువ్వు ఎవరిని జడ్జి చేయవద్దు, జడ్జి చెయ్యొద్దు అని చెప్తారు. దీంట్లోనే మన ఆత్మజ్ఞానం అనేది నిబిడీకృతం అయి ఉంటుంది. మన గురువు గారు కూడా చెప్తారు కదా, నో జడ్జిమెంట్, నో కాంప్లిమెంట్, నో కామెంట్ అనేసి మన పత్రి సార్ కూడా చెప్తారు కదా. దీన్నంతా మనం ఆలోచన చేస్తే చాలా డీప్గా పోయినామంటే అంతా మనకు చాలా బాగుంటుంది. ఈ 3 పట్టుకుంటే కూడా చాలు. మన గురువు గారు చెప్పిన ఈ 3 కాన్సెప్ట్లు మనం చూస్తే కూడా చాలు, చాలా డీప్గా అర్థం చేసుకుంటే ఎక్కడో వెళ్తుంది. ఇలా మనము ఈ భావనల క్షేత్రంలో ఎవరిని జడ్జి చేయడానికి లేదు. అన్ని మనము జీసస్ క్రైస్ట్ యొక్క వాక్క్షేత్రం నుంచి వచ్చిన వాక్కులు అద్భుతమైనవి. ఈ వాక్క్షేత్రంలో జీసస్
జీసస్ క్రైస్ట్ చెప్పిండేది మనకు చాలా మంచి సత్యవాక్కులు అన్నమాట. అలాగే కృష్ణుడు కూడా చెప్పాడు మనకు. ఎంత అద్భుతమైన వాక్కులు చెప్పాడో కృష్ణుడు. జీసస్ కూడా అలాగే చెప్పాడు. బుద్ధుడు కూడా అలాగే చెప్పాడు. వారి వారి వాక్క్షేత్రాల నుంచి ప్రసరించినవే ఈ వాక్క్షేత్రము. వాళ్ళంతా చెప్పినదే మనం గురువు గారి ద్వారా మనం తెలుసుకున్నామన్నమాట. కాకపోతే ఇంకా 2 క్షేత్రాల గురించి మనం తెలుసుకుంటాము. ఇది చేష్టా క్షేత్రం అన్నమాట. ఈ చేష్టా క్షేత్రం అంటే ఇదే కురుక్షేత్రం అండి. అదే కర్మక్షేత్రం. కురు అంటే ధాతు నుంచి వచ్చింది. మనం చేసే కార్యాలన్నీ కురుక్షేత్రానికి సంబంధించినవి. అంటే తినడము, త్రాగడము, చంపడము, కొట్టడము, అలాంటి రకరకాల పనులు చేయడము ఈ చేష్టా క్షేత్రంలో ఉంటాయి. అంటే ఏది చేసినా ఈ చేష్టా క్షేత్రము మన మనసుకు సంబంధించింది. ఇది ఎదుటి వాళ్ళు చెప్పింది మనం చెయ్యము. మన మనసుకు సంబంధించిందే మనం చేస్తాము. అట్లా చేసినా గాని కురుక్షేత్రం లాగా మన మనసులో అలజడి అనేది ఈ చేష్టా క్షేత్రం నుంచి మనకు అలజడి వస్తుంది. ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, మనం ఇట్లా చేసినామే అట్లా అనేసి ఇది అలజడి అనేసి మన మనసులో వస్తుంది. ఇవన్నీ కూడా చేష్టలే. ఈ చేష్టా క్షేత్రంలో మనిషికి చాలా ఉంటాయండి. ఉద్యోగం చేయాలా, పిల్లల్ని కనాలా, డబ్బు సంపాదించాలా, మనము చాలా ఎంజాయ్మెంట్ చెయ్యాలా, ఇట్లా అనేసి ఇవన్నీ కూడా చేష్టలే. ఇవన్నీ మనిషికి సంబంధించినవే. క్రియారూపంగా ఏది చేసినా కానీ దాన్ని మనం చేష్టా అంటాము. క్రియ అంటే పని, క్రియారూపం అంటే చేస్తా. ఏది చేసినా మన పని. ఈ ప్రపంచంలో కూడా రకరకాల మనుషులు ఉంటారండి. మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. కానీ 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 500 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి స్వభావాలు ఒకే రకంగా ఉండవు. ఎలా ఉంటాయండి ఒకే రకంగా? కొన్ని జన్మలు తీసుకున్న వాళ్ళు కొంచెమే పాఠాలు నేర్చుకుని ఉంటారు ఈ భూలోకంలోకి వచ్చి. ఎక్కువ జన్మలు తీసుకునే వాళ్లకు చాలా అనుభవాలు ఉంటాయి, చాలా పాఠాలు నేర్చుకుని ఉంటారు. వీళ్ళ స్వభావం వేరేగా ఉంటుంది, వాళ్ళ స్వభావం వేరేగా ఉంటుంది. దాని నుంచి ప్రతి ఒక్క మనిషి రకరకాలుగా ఉంటాడు. కానీ మనిషి జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా తన గుణాలు మార్చుకోవాలనేసి చూస్తూ ఉంటాడు. అయినా కానీ ఒక్కసారిగా మనిషి మారలేడన్నమాట. మెల్లిమెల్లిగా తన గుణాలు మార్చుకుంటూ మంచి సత్యగుణంలోకి వస్తాడు. అంతేగాని ఒకేసారి రాలేడు. కానీ మనిషి కూడా చాలా సంశయాలతో ఉంటాడు. ప్రతి ఒక్క మనిషికి చాలా అనుమానాలు. ఇట్లా చేస్తే ఏదో, అట్లా చేస్తే ఏదో, అట్లా అనేసి ప్రతి ఒక్క దాంట్లోనూ మనం చేసే చేష్టా క్షేత్రంలో కానీ, భావనా క్షేత్రంలో కానీ, అన్ని క్షేత్రాల్లో కూడా మనకు చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఒక తమో గుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా ఉంటాయి. తమో గుణం ఉన్న వాడికి ఆ గుణానికి సంబంధించిన కార్యకలాపాలే ఉంటాయి. అలాగే చూస్తే రజో గుణానికి సంబంధించిన వాడికి దానికి సంబంధించిన కార్యాలే ఉంటాయి. ఇలా ఏ గుణానికి సంబంధించిన వాళ్లకు ఆ గుణములో ఉన్న కార్యాలే చేస్తారు. వాళ్ళకున్న ఆ గుణానికి సంబంధించిన పనులే చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏ వంట అయితే మనం తింటామో ఆ వంట వాసనే మనకు వస్తుంది. అంతేగాని వేరే వాసన రాదు కదా. కాకరకాయ తింటే కాకరకాయ వాసన, టమాటా తింటే టమాటా వాసన వస్తుంది. అలాగే ఏ గుణం ఉన్నవాడికి ఆ గుణానికి సంబంధించిన బుద్ధులు, వాళ్ళు చేసే పనులు వాళ్ళ గుణానికి సంబంధించినవిగానే ఉంటాయి. ఒక రజోగుణం ప్రధానమైన వాడి కార్యకలాపాలు సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలుగా ఉండవు. అంతేనండి. రజోగుణానికి సంబంధించిన వాడి కార్యాలు వేరేలాగా ఉంటాయి. సత్యగుణానికి సంబంధించిన వాడి కార్యాలు వేరేలాగా ఉంటాయి. వీడు చేసేది వాడు చెయ్యడు, వాడు చేసేది వీడు చెయ్యడు, ఇట్లా ఉంటుంది. కానీ సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే, అతడు సంగీతం వింటాడు, సంగీతం చేస్తాడు, భజనలు చేస్తాడు, లేకపోతే చక్కగా ఆట ఆడేది, పాటలు పాడేది, ఇట్లా సత్వగుణంలో వాడు ఉంటాడు. రజోగుణం వాడు పాలిటిక్స్ లో ఉంటాడు, వాడికి కావాల్సింది అదే.
వీటికి కావాల్సింది భజనలు, పాటలు, ఆటలు. ఇలాగా వీడి గుణాన్ని యొక్క వీడు ఇలా ఉంటాడన్నమాట. వాడు పాలిటిక్స్లో ఉండి నాకు ఏ సీట్ వస్తుందా, ఎమ్మెల్యే సీట్ వస్తుందా, ఎంపీ సీట్ వస్తుందా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడన్నమాట. అలాగే ఒక సాత్విక గుణాన్ని యొక్క మనిషిని తీసుకున్నట్టయితే గాన సాత్విక గుణం ఉన్నవాడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు, ధ్యానం చెప్తూ ఉంటాడు, ధ్యానానికి సంబంధించిన పనులే అతను చేస్తూ ఉంటాడు, ధ్యానం గురించే మాట్లాడతాడు, ధ్యానం గురించే సంగీతంలో కానీ, భజనల్లో కానీ, ఆటపాటల్లో కానీ, అన్నిట్లో కానీ అంత ధ్యానం గురించే అతని చేష్టలు ఉంటాయి, అతని ఆలోచనలు ఉంటాయి, అన్ని ధ్యానం గురించే ఉంటాయి. కనుక చెప్పేది ఏంటంటే మనకు బయట కార్యకలాపాలు ఏదైతే అంతర్గుణాలకు నిస్సహాయ బందీలు అన్నమాట. మనం చేసే బయట పనులు మనకు లోపల ఉండే గుణాలు ఎట్లుంటాయంటే దీనికి దానికి సంబంధించినవి అట్లా మనం చెప్తాం కదా, ఏదైనా ఒకేలాగుంటే జిరాక్స్ చేసినట్టు ఉంటాయనేసి, అలాగా ఉంటాయన్నమాట. మనకు లోపల ఉండే గుణం యొక్క భావాలు, బయట ఉండే గుణం యొక్క భావాలు రెండు ఒకటిగానే ఉంటాయన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, తము రజో సాత్విక గుణాలు ప్రకృతి సహజము. ఇవి మనిషి తెచ్చుకునేది కాదండి, ఇది ప్రకృతి పరంగా వస్తాయంట. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము ఆ ప్రకృతి పరంగా వచ్చేటివంట. అవి నువ్వు కాదు, నీ చేష్టలు నువ్వు కాదు, నీ రజో గుణము నువ్వు కాదు, నీ సాత్విక గుణం నువ్వు కాదు, అవన్నీ నీ వస్తుతః నీ యొక్క ప్రకృతి. నీకేదైతే గుణాలు వచ్చినాయో అది ప్రకృతికి సంబంధించి కూడా కొన్ని గుణాలు వస్తాయన్నమాట. మిగతా ప్రకృతిలో రజో తమో సాత్విక గుణాలు తమంట తాము పనిచేస్తూ పోతూ ఉంటాయి. కొన్ని గుణాలు ఎలా అంటే ప్రకృతికి సంబంధించి అవ్వంతకవి పని చేస్తూ పోతా ఉంటాయి, మనం సాక్షిభూతుడుగా మనము చూస్తూ ఉండాల, అంతేగాని వాటిని పట్టించుకోని అవసరము లేదు, వాటిని పట్టించుకుంటే అర్హత కూడా మనకు లేదు. మనం నడుస్తూ ఉంటే మన నీడ ఎట్లా మన వెనకాల వస్తుంది, మన నీడ ఎలా వెనకాల వస్తుందో మనం దాన్ని ఏమీ చేయలేము. మనం ఎప్పుడు నడిచేది నిలిచిపోతే ఆ నీడ కూడా నిలిచిపోతుంది. ఇలా ఉంటుంది వచ్చి ఆలోచనలన్నీ, మనకు ప్రకృతి నుంచి వచ్చే ఆలోచనలు ఇలానే ఉంటాయి. అదంతకు అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మనం సాక్షిభూతంగా మనం చూస్తూ ఉండాలన్నమాట. ఈ వాక్క్షేత్రంలో మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు ఎప్పుడు, నువ్వు పలికే పలుకులన్నీ శుభంగా పలకువయ్యా, అశుభం పలకద్దు అట్లా అంటూ ఉంటారు. ఆ పలుకులు ఎలా అయితే మనం పలుకుతూ ఉంటామో మనం తీసుకునే నిర్ణయాలు కూడా అట్లే ఉంటాయి, మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. అందుకే మనం పలికే పలుకులు సత్యంగా ఉండాలా. మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆలోచన చేసి ఎదుటి వాళ్లకు ఇబ్బంది లేకుండా, మనకు ఇబ్బంది లేకుండా ఇది పలకలన్నమాట. వాక్క్షేత్రంలో ఏ వాక్కులు సంధించాలో, బయటికి తీసుకురావాలో అన్ని సంధించే వాళ్ళు యోచన చేసి సంధించాలన్నమాట. అదే మనం మాట్లాడే మాట, మనం మాట్లాడే పలుకులు, ఎదుటి మనిషి గురించి మాట్లాడే మాట అన్నీ కూడా కానీ మనము చాలా ఆలోచన చేయాల, ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాల. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే మాట్లాడతామో అది మన మనసుకు ప్రశాంతత అనేసి ఉంటుందన్నమాట. ఈ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇలానే బోధించాడన్నమాట, అర్జునుడికి బోధించాడు. అర్జునుడు ఏం చెప్తాడంటే, ఈ కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎదుటుగా అందరూ మా రక్త సంబంధీకులే ఉన్నారు, పినతండ్రులు, మేనమామలు, బావలు, బావమరుదులు అందరూ ఉన్నారు. నేను ఎలా గాంధీవం తీసుకుని వాళ్ళపైన నేను బాణాలు వేశాను కృష్ణ, నాకు చేయి రావడం లేదు, నేను ఏమి చేయడానికి నాకు తోచడం లేదు అనేసి ఆయన బాణం పెట్టేసి కూర్చునేస్తాడు అర్జునుడు. అప్పుడు ఏం చెప్తాడంటే కృష్ణుడు, ఇది నీ చేష్టా ప్రపంచం, నీ ఇష్టము, నా ఆలోచన ప్రకారము, నా వాక్కు ప్రకారము, నా బుద్ధి ప్రకారం నువ్వు జీవించద్దు, నీ ఇష్టం వచ్చినట్టు నీవు చేయి, నీకేది తోస్తే
అది చెయ్యి. ఇందులో గర్వించింది ఏమీ లేదు, గర్వించడానికి కూడా ఏమీ లేదు. సరే, నువ్వు బాణాలు కింద పెట్టేసి పారిపోతే కూడా అప్పుడు నీ బంధువులు ఏమనుకుంటారు? పిరికి పొందా, వీడు యుద్ధం చేయడానికి ధైర్యం చాలడం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాడు, వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారు. అప్పుడు నీకు అవమానం కదా. నువ్వు యుద్ధం చేసి యుద్ధంలో చనిపోయినా కానీ అది వీర మరణం అనేది నీకు జయిస్తుంది. అంతేగాని నువ్వు యుద్ధం చేయకుండా ఉండడానికి వీల్లేదు. అయినా కానీ నువ్వు గాంధీవం పెట్టేసి 3 అడుగులు వెనక్కి వేస్తే నీ విరోధి కూడా నవ్వుతాడు. అందుకే నీ ఇష్టానికి నేను వదిలేసినాను. నువ్వు యుద్ధం చేస్తావో, యుద్ధం మానేసి వెనక్కి వెళ్ళిపోతావో అంతా నీ ఇష్టమే, అట్లా అనేసి కృష్ణుడు చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్పినప్పుడు వెంటనే గాంధీవం తీసుకుంటాడు. యుద్ధం చేస్తానని గాంధీవం తీసుకుంటాడు. అయినా బాణం వేయడానికి మనసు రావడం లేదు. అర్జున, నీకింకా నా గురించి నీకు తెలీదు. నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తినాము, నీ గురించి నాకు తెలుసు. నీ జన్మలు నీకే తెలీదు, అందుకోసం నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు ఏ గుణ సంపన్నుడివో ఆ కార్య సంపన్నుడివి కా, ఆ చేష్ట సంపన్నుడివి కా, అక్కడే నీకు ఆనందం ఉంటుంది. అంటే యదా ఇచ్చేసి తదా కురు. అందుకు కృష్ణుడు చెప్తాడు, నీకు నాకు ఎన్నో జన్మలు ఇద్దరం ఎత్తినాము, నీ జన్మలు నాకు తెలుసు, నా జన్మలు నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు జన్మ ఎందుకు ఎత్తావనేసి నాకు తెలుసు. నువ్వు ఎందుకోసం ఏడుస్తున్నావు? ఏ గుణమైతే నిన్ను వెనక్కి లాగుతూ ఉందో నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, ఆ కార్యము సాధించుకునే వెనక్కి వెళ్ళు, అట్లా అనేసి కృష్ణుడు చెప్తాడన్నమాట. ఈ కురుక్షేత్రంలో కార్యక్షేత్రంలో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. చంపుతావా చంపు, మానభంగం చేస్తావా చెయ్యి. ఆ తర్వాత ఏ శిక్ష అనుభవిస్తావో అనుభవించు. అట్లా అనేసి కృష్ణుడు ఎన్నో విధాలుగా అర్జునునికి నచ్చ చెప్తాడన్నమాట. అర్జునుడికి నచ్చ చెప్పినప్పుడు అర్జునుడు ఆలోచన చేస్తాడన్నమాట. తన ఆలోచనల క్షేత్రంలోకి వెళ్ళి ఆలోచన చేస్తాడు. నేను బాణం వేస్తున్నా వద్దా, ఈ యుద్ధంలో పాల్గొనడమా వద్దా అని ఆలోచన క్షేత్రంలోనే అర్జునుడు వెళ్ళిపోతాడన్నమాట. ఇది మనిషి పైన చాలా ప్రభావితం చూపుతుంది. ఆలోచనల క్షేత్రం అనేది చాలా మనిషి పైన ప్రభావితం చేస్తుందన్నమాట. ఒక్కసారి పత్రి సార్ ఏం చేశాడంటే, ఎప్పుడో చాలా ఆయన చిన్న ఏజ్గా ఉన్నప్పుడు చాలా టూర్లు చేస్తూ ఉన్నారంటమాట. చాలా టూర్లు చేస్తూ ఉంటే ఇంటి దగ్గర భార్యతో ఉండేది ఆయన తక్కువ. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక వేశ్యా గృహానికి వెళ్తే బాగుంటుంది అనుకున్నారంట. అందరూ వెళ్ళారంట, పత్రి సార్ కూడా వెళ్ళారంట. అప్పుడు వెళ్ళినప్పుడు తను లోపలికి వెళ్ళలేకపోయాడన్నమాట. మళ్ళీ ఆలోచన చేసుకొని తను బయట వచ్చేసానన్నమాట. ఎందుకు? నా మనసును పట్టి నేను ఏ కార్యమైనా చేయగలుగుతాను, నేను తిరిగి వెనక్కి వచ్చేసినాను, నా కార్యం వచ్చి నా గుణానికి బందీ అయిపోయింది. అంటే నా గుణం ఎలాంటిదో దానికే బందీ అయిపోతుంది. ఏ పని చెయ్యాలన్నా కానీ బందీ అయిపోతుంది. కృష్ణుని కార్యాలు కృష్ణుని యొక్క ఆత్మ పరిణితికి అద్దం పడతాయి కనుక అర్జునుని కార్యకలాపాలు ఆయన ఆత్మకు అద్దం లాంటివి. అంతే, వాళ్ళ ఆత్మకు ఎంతవరకు పరిణతి అనేది ఉంటుందో దానికి సంబంధించి ఆలోచనలు చేష్టలు అన్నీ వస్తాయి. ఒకరితో ఢీ కొడితే ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు చనిపోతారు. అందుకు వాళ్ళ మనసుకు సంబంధించిన గుణాలే వాళ్లకు ఉంటాయి. ప్రతి ఒక్కరూ భయం లేకుండా ఎప్పుడైతే జీవిస్తారో ఆ భయం అనేది లేకుండా జీవించినప్పుడే అందరికీ స్వర్గ ప్రాప్తి అనేది లభిస్తుంది. కంసుడికేమి కృష్ణుడికేమి ఎవరికి ఎక్కడ ఏ లోటు ఉండదు, కానీ ఎక్కడ నరక ప్రాప్తి కూడా లేదు. అందరికీ స్వర్గ ప్రాప్తే. ఎందుకు స్వర్గ ప్రాప్తి? వాళ్ళకు భయం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, ఏమీ లేదు. దుఃఖం ఎక్కడైనా ఉంది అంటే అది ఈ భూలోకంలోనే ఉంది, పైలోకంలో లేదు. ఈ భూలోకంలో కూడా మన దుఃఖానికి మనమే కారకులండి. ఏదైనా కానీ ఒక ఆశ పుడుతుంది అంటే మన స్థాయికి సంబంధించిన ఆసన లేదా అది అని
మనము ఫస్ట్ ఆలోచన చెయ్యాల. ఆ ఆశ మనకు సంబంధించింది, మన మన లెవెల్కు సంబంధించింది అయితే గాన మనం దానికి ఆశ అనేది తీర్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాల. ఎప్పుడైతే ఆ ఆశ తీరలేదో మనకు దుఃఖం అనేది సంభవిస్తుంది. ఆ దుఃఖం అనేది ఎక్కడుందంటే ఈ భూలోకంలోనే ఉంది, వేరే ఏ లోకంలోనూ లేదు. వారి భావనా ప్రపంచం నుండి క్రియా ప్రపంచానికి తీసుకుని రాబడిందే ఇది. స్వతహా సృష్టిలో ఎక్కడా దుఃఖం లేదు. అదే అండి, ఈ భావనా ప్రపంచంలో నుంచి మనము సృష్టించుకునేదే ఈ దుఃఖాలన్నీ. ఎక్కడ సృష్టిలో అంతా ఏమీ లేదు. మన ఇష్టాలను బట్టి మన ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచన ప్రపంచం అనేది ఉంటుంది. మన గుణాలను బట్టి మనం చేసే పనులు ఉంటాయి. భావనా ప్రపంచంలో మనం సర్వ స్వతంత్రులము. ఇంకా ఇంకో చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఆయన పెద్ద పెద్ద యుద్ధాల్లో ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కానీ నాస్తికులు, లేకపోతే విగ్రహారాధకులు. ఈ మహమ్మద్ వచ్చి నిర్గుణోపాసకుడు. ఆయన యుద్ధానికి ఎప్పుడు యుద్ధానికి రెడీ అవుతూ ఉంటాడు, చాలా యుద్ధాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి మహమ్మద్ ప్రవక్త కింద పడిపోతాడు అన్నమాట. ఎదుటి మనిషి వచ్చి మెడ మీద కత్తి పెట్టి, ఇప్పుడు నువ్వెప్పుడు అల్లాను గురించి చెప్తూ ఉంటావే, అల్లాను గురించి నమ్ముకు ఉండావే, నీ అల్లా వచ్చి రక్షిస్తాడా నిన్ను అనేసి మెడ మీద కత్తి పెడతాడన్నమాట. అప్పుడు ఈ మహమ్మద్ వచ్చి ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడు. ప్రశాంతంగా నవ్వుతూ ఎదుటివాడి కళ్ళల్లో చూస్తూ, నా అల్లా నన్ను రక్షిస్తాడు, ఎలాంటి సమయంలో అయినా నా అల్లా నన్ను రక్షిస్తాడు అట్లానేసి శాంతంగా మెల్లిగా చెప్తాడన్నమాట. అప్పుడు ఎదుటి మనిషి అప్పుడే వణిగిపోతాడన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాడి మెడ మీద కత్తి పెడితే కూడా వాడు నా అల్లా నన్ను రక్షిస్తాడు, నీకంటే అల్లా లేదు, నాకు అల్లా ఉండాడు కదా అని చెప్తూ ఉన్నాడు. నువ్వెవరికి మొరపెట్టుకుంటావంటే నా అల్లాకే మొరపెట్టుకుంటాను, నా అల్లానే నన్ను కాపాడుతాడు అట్లా అనేసి చెప్తా ఉన్నాడు కదా. అట్లా అనేసి ఆ ఎదుటివాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నా అల్లా రక్షిస్తాడు నన్ను చూడు అని ఒక నిర్భయంగా చెప్పినప్పుడు ఆ ఎదుటి మనిషి చేతిలో షివరింగ్ అనేది వచ్చేసింది. ఆ షివరింగ్ వచ్చినప్పుడు ఆ కత్తి వచ్చి కింద పడిపోతుంది అన్నమాట. కింద పడిపోతే అప్పుడు మహమ్మద్ చెప్తాడు, చూసావా నా అల్లా నన్ను రక్షించాడు, నా అల్లా ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించాడు, నువ్వు అల్లాని నమ్మలేదు, నీకేమీ కాలేదు, నేను అల్లాని నమ్మినాను కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో కూడా నాకు అల్లా నన్ను రక్షించాడు అట్లా అనేసి మహమ్మద్ చెప్తాడన్నమాట. ఇట్లా చిన్న ఎగ్జాంపుల్ అంతా కూడా మన ఆలోచనలను బట్టి మనం ఏదైనా మారుతూ ఉంటుంది. మనము చాలా జన్మలు తీసుకొని ఉంటాము. ఆ జన్మల వాసనల గుణాలే మనకు వచ్చింటాయన్నమాట. కానీ అవి నిదానంగా మారుతాయి. పెద్ద పెద్ద మార్పులు అనేవి మనము చేసుకోలేమన్నమాట. మనము ఎప్పుడైతే మనం మాట్లాడతామో దాన్ని బట్టే, వాక్కులను బట్టే మనకు ఒక మంచి కానీ చెడు కానీ వస్తుంది. ఆ మంచి చెడే మనిషిని నాశనం చేస్తుందన్నమాట. మంచి మాట్లాడినా మంచి ఫలితం వస్తుంది, చెడు మాట్లాడితే చెడు ఫలితం వస్తుంది. ఆ చెడు ఫలితమే మనిషికి నాశనం అనేది సంభవిస్తుందన్నమాట. మనం నోట్లోకి పోయేది ఏది మనల్ని నాశనం చెయ్యదు, నోట్లో నుంచి బయటకు వచ్చే వాక్యే మనల్ని నాశనం చేస్తుందన్నమాట. మన తలలో నుంచి ఏ ఆలోచనలు అయితే వస్తాయో అవే మనకు నోట్లో నుంచి వాక్కుల సముదాయంగా మనకు వస్తాయి. ఆ వాక్కులు ఎలా వస్తాయో మన కర్మలు అట్లాగే ఉంటాయి. అంతేనండి, మన మనసును బట్టి మన వాక్కులు వస్తాయి. మనం ఏదైతే పలుకుతామో దాన్ని బట్టే మన కర్మలు ఉంటాయి. మనం చేసే పని కూడా అట్లాగే ఉంటుంది. అన్నిటికీ ఒక్కదానికొక్కటికి సంబంధించినవే ఇది. వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము, భావనా క్షేత్రము అన్ని మూడు ఒకదానికొకటి సంబంధించింది ఈ 3 క్షేత్రాలు అన్నమాట. అందుకే మనం సరి చేసుకోవాల్సింది ఏది అంటే గన వాక్ ప్రపంచము. మానవుడికి 3 క్షేత్రాలు చాలా సంబంధం ఉన్నవి. వాక్ ప్రపంచాన్ని మనము సరి చేసుకోవల్ల. మనం మాట్లాడే పలుకులు మనము సత్యవాక్కులుగా ఉండాలి, ఎదుటి మనిషిని ప్రభావితం చేసేలాగా ఉండాలి. మన గురువు గారు ఏం చెప్తారు,
ఓకే మాస్టర్స్, ఓకే ఫ్రెండ్స్, ఓకే గాడ్స్ అంటారు కదా. చూడండి మనలో ఏ గుణాలు ఉన్నాయి అని మన గురువు గారికి తెలియదు. ఓకే మాస్టర్స్ అనేటప్పుడు మనలో ఉన్న భావాలు మారుతాయి. గాడ్స్ అనేటప్పుడు మనలో ఏది ఉంది, దేవుడి గుణాలు ఏముంది అనే ఆలోచన మనకు వస్తుంది. ఇట్లాగే ఓకే ఫ్రెండ్స్ అన్నప్పుడు మనలో ఫ్రెండ్స్కి సంబంధించిన గుణాలు ఏమున్నాయి అనే ఆలోచనలు ఎదుటి మనిషిలోకి వస్తుంది. ఎదుటి మనిషిని ఆలోచనలో విధానంగా మార్చే మాట కూడా ఈ 3 మాటలే కదా. అలాగే మనం కూడా మాట్లాడాలి. మన గురువు గారు ఎలా మాట్లాడారో అలాగే మనం మాట్లాడాలి. ఇలా ఎప్పుడైతే మనం సత్యంగా మాట్లాడతామో ఎదుటి మనిషిలో కూడా ఆలోచనలు అనేవి మారతాయన్నమాట. ఇలా వాక్ ప్రపంచము, భావన ప్రపంచము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము మనం ఏమీ చెయ్యక్కర్లేదండి. మనం అన్ని సత్య వాక్కులు పలికితే సత్య ఆలోచనలు వస్తాయి. దానికి సంబంధించిన సత్య కర్మలే చేస్తాము. ఇవన్నీ ఒకటికొకటి సంబంధించిందే అన్నమాట. ఈ భగవద్గీతలో మొదట్లో అర్జునుడు తన విషాదమంతా వెళ్ళగక్కుకున్నాడు కృష్ణుడికి. నేను ఇట్లా చేయలేకపోతాండాను, యుద్ధం చేయలేకుండా పోతాండాను, నేను ఏమి చేయలేకుండా పోతాండాను, నా మనసు అంతా బరువు అయిపోయింది, నా మనసులో ఏదేదో ఆలోచనలు వస్తుంది, నేనేం చెయ్యాలా అట్లా అనేసి, వీళ్ళంతా నా పినతండ్రి, వీడు మేనమామ, వాడు నా సోదరుడు అట్లా అనేసి ఇన్ని అర్జునుడు చెప్తా ఉంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, వాస్తవానికి ఎవడు నీ తండ్రి, ఎవరు నీ సోదరుడు, ఎవరు నీ తాత, ఎవరు నీ గురువు. భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్తారు కదా, నువ్వెన్నో జన్మలు ఎత్తినావు, ప్రతి ఒక్క జన్మలోనూ నీకు తండ్రులు, గురువులు, సోదరులు, భార్యలు, భర్తలు, ఎంతమందితో నువ్వు జీవించింటావు, ఎవరు నీ గురువు, ఎవరు నీ తాత, ఎన్ని జన్మలు ఎత్తినావో అన్ని జన్మల్లోనూ నీకు అందరూ ఉండారు. అట్లా అనేసి శంకరాచార్యుల వారు కూడా మనకు చెప్పినారన్నమాట. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, ఎవరు నీ వాళ్ళు కారు, నీ మాటలు నువ్వు సరిచేసుకో అట్లా అనేసి పత్రిసారు కృష్ణుడు చెప్తాడన్నమాట అర్జునుడికి. అర్జునుడి విషాద యోగంలో, అర్జునుడి వాక్క్షేత్రంలో నుంచి వచ్చిండేదే శ్రీకృష్ణుడి భగవద్గీత. శ్రీకృష్ణుడు ఈ విషాద యోగంలో నుంచి ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయలేను, నా వల్ల కావడం లేదు, అందరూ నా వాళ్ళే అని చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీవు నీ వాక్కులను సరిచేసుకో, ఎవ్వరు నీ వాళ్ళు కారు, అన్ని జన్మల్లో నువ్వు అందరితో జీవించి ఉంటావు, వాళ్ళంతా నీ వాళ్ళు అయిపోతారా, అవంతా అది మారి చెప్పద్దు, నీ మనసు సరిచేసుకో, నీ ఆలోచనలు సరిచేసుకో, ఎవరి కర్మలు ఎవరి చేష్టలు మనం సరిచేయలేము, ఇది అసంభవము, నీ కర్మలు నీ చేష్టలు నీ భావనలు అన్ని నువ్వే సరిచేసుకో, నీ ఇష్టము అనేసి కృష్ణుడు చెప్తాడన్నమాట. అప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఏమైతే చేస్తారంటే, మన పిరమిడ్ మాస్టర్లు కూడా చెప్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళు ఎవరైనా సరిగా మాట్లాడినప్పుడు నువ్వు ఆలోచించి సరిగ్గా మాట్లాడవయ్యా అని మనం చెప్తూ ఉంటాము. కృష్ణుడు కూడా అర్జునుడితో ఇదే అన్నాడన్నమాట. అశోచనన్వస్తం ప్రజ్ఞావాదాంసల భాషసే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ. నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావయ్యా, గొప్ప గొప్ప మాటలు నాకే చెప్తావా, నీకేం అర్హత ఉంది, ఈ మాటలు మాట్లాడటానికి నువ్వెంత గొప్పవాడివైతే నువ్వు నాకు చెప్తావు, నువ్వు నాకు చెప్పద్దు, మంచి చెడు అన్నీ నాకు తెలుసు, నీకేమీ తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు కనుక నీవు మాట్లాడింది తప్ప మిగతా అన్ని సరిగ్గా ఉండాయి అని కృష్ణుడు అర్జునుడి మాటల్ని సర్చేస్తాడన్నమాట. భగవద్గీత అయిన తర్వాత కూడా ఇవంతా డైరెక్ట్ గా అర్జునుడు కూడా తన కొడుకు అభిమన్యుణ్ణి వధించినప్పుడు కూడా వలవలాని ఏడ్చినాడు అన్నమాట. అంతకుముందే భగవద్గీత అంతా విన్నాడు అర్జునుడు, తన కొడుకు అభిమన్యుడు చనిపోతాడంటే ఏడ్చినాడు అన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు ఒకరి కర్మలు నువ్వు సరిచేయగలవు, అర్జునుడు ఏడ్చి ఉండేవాడు కాదు కదా, ఒకరి కర్మలు నువ్వు సరిచేసి ఉండేవాడైతే గన, నీకు సరిచేసే అర్హత అనేది ఉంటే గన నువ్వెందుకు ఏడుస్తావు, అది వాడి కర్మ, వాడు పోయినాడు అంతే, అంతేగాని నువ్వెందుకు ఏడుస్తావు,
నువ్వు అజ్ఞానంలోనే ఉండావు, ఇంకా జ్ఞానంలోకి రాలేదు. నువ్వు అఖండమైన ధ్యాన సాధన చేస్తే గాని నీకు ఆ అజ్ఞానం అనేది తొలగదు. అందుకే నువ్వు యోగి విక అర్జున అనేసి కృష్ణుడు చెప్తాడన్నమాట. ప్రతి ఒక్క అధ్యాయంలోనూ ప్రతి ఒక్క శ్లోకంలోనూ కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్తాడన్నమాట. నువ్వు ధ్యానం చేయి, అయోగివిక. అప్పుడే నువ్వు ధ్యానం చేస్తే నీకు ముందు జన్మల విషయాలు తెలుస్తాయి. ఏ జన్మలో ఏమి చేశావనేది తెలుస్తుంది, నువ్వెందుకు ఈ జన్మ ఎత్తావనేది తెలుస్తుంది. అట్లా అనేసి కృష్ణుడు చెప్తూనే ఉంటాడు, యోగివిక అట్లా అనేసి. అట్లాగే ఈ ఆలోచనల క్షేత్రము, మనం పలికే పలుకుల క్షేత్రము, అన్నిట్లో కర్మలు అనేసి ఉంటాయి. ఈ భావనా క్షేత్రంలో మాత్రం కర్మలు లేవు, అది విత్తనం మాత్రమే, అక్కడ ఏమీ లేదు. మనం ఆలోచనలు చేసి భావనా క్షేత్రంలో ఎన్నైనా మనం భావించుకోవచ్చు. అక్కడ శుభాశుభాలు లేవు, న్యాయ అన్యాయాలు లేవు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే వాక్షేత్రంలో. అక్కడ చక్కగా కరెక్ట్గా శాస్త్రీయంగా సత్యసమ్మతంగా సత్యానికి దగ్గరగా ఉండాలి. మంచి చెడు కాదు ఉండవలసింది, సత్యానికి దగ్గరగా సత్యంలో లీనమై సత్యంతో ఏకమై వాటిని అప్పుడు సత్యవాక్కులు అంటారు. సత్యము అంటే ఏముందండి, మన శాస్త్ర పురాణాల్లో కూడా సత్యం గురించే రాసింటారు. ఎప్పుడే కానీ మనము దాని గురించే మాట్లాడాలి. శాస్త్రాల్లో పురాణాల్లో గురించి రాసిండేదివే మనం మాట్లాడాలి, మనకు గురువు గారు బోధించినవే మనం మాట్లాడాలి. అప్పుడే అది సత్యవాక్కులు అనేసి అవుతాయి. అంతేగాని మనం ఇష్టంగా మనం మాట్లాడితే ఇలా కాదు అలా కాదు అనేసి మన ఇష్టంగా మనం మాట్లాడితే అది సత్యవాక్కులు కావు కదా. ఏదైతే మన నోట్లో మంచి వస్తుందో అది, మంచి వచ్చినా చెడు వచ్చినా అది నన్ను పాడు చేస్తుంది. నేను చెడు మాట్లాడితే నన్నే పాడు చేస్తుంది, మంచి మాట్లాడితే నన్నే మంచిదానిగా తీర్చిదిద్దుతుంది. ఇదే మనం మాట్లాడే మాటల సముదాయం అన్నమాట. ఒక్కసారి కొందరు జనాలు ఒక ఆడామిని పోతూ ఉంటే రాళ్లతో విసిరి కొడుతూ ఉంటారు. కొడుతూ ఉన్నప్పుడు ఇంకో పక్కవాడు చూసి ఎందుకు కొడతా ఉన్నావు అని అడగడు, ఏమి కారణమని అడగడు. అప్పుడు అతను ఒక రాయి తీసుకొని విసిరి వేస్తూ ఉంటాడు ఆమె పైకి. ఇలా అందరూ రాళ్ళు విసిరి వేస్తా ఉంటే అప్పుడు జీసస్ క్రైస్ట్ వస్తాడన్నమాట. ఎందుకు మీరు రాళ్ళు విసురుతా ఉండారు ఆమె పైకి? అట్లా అంటే ఆమె ఒక వేశ్య, ఆమె చాలా తప్పులు చేసింది. అట్లా అంటే సరే, తప్పులు చేసింది ఒప్పుకుంటాను, ఆమె పైన రాయి విసురుతా ఉంటారు. ఎవరైతే రాయి విసురుతా ఉండారో వాళ్ళంతా కూడా మీరు పుట్టినప్పటి నుంచి ఏ తప్పు చేయలేదా, ఏ తప్పు చెయ్యని వాడు మాత్రమే రాయి విసరల్లా, తప్పులు చేసిన వాడు రాయి విసరకూడదు అని జీసస్ క్రైస్ట్ చెప్తారన్నమాట. చెప్పినప్పుడు జీసస్ క్రైస్ట్ చెప్పినప్పుడు అందరూ చాలా మంది ఆ రాళ్ళు విసరడం అనేది నిలిపేస్తారన్నమాట. అంటే మనల్ని మనము సరిచేసుకుంటేనే కదా ఎదుటి వాళ్ళని మనం సరిచేసుకుంటేది. అట్లాగా అందరూ రాళ్ళు విసిరేది మానేస్తారన్నమాట. జీసస్ క్రైస్ట్ ఇలా చెప్పినప్పుడు అందరూ మానేస్తారన్నమాట. ప్రతి ఒక్క మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. అలాగే మీరు కూడా మీ గురించి ఆలోచన చేసుకొని ఎదుటి వాళ్ళకి సత్యవాక్కులు చెప్పాలన్నమాట. ఒకసారి నేను ఎదుటి మనిషిని ఒక 1000 రూపాయలు ఇవ్వమని అడుగుతాను. అతని దగ్గర 1000 రూపాయలు ఉండదు, అయినా వాడు అప్పు తీసుకొని నాకు 1000 రూపాయలు ఇస్తాడన్నమాట. ఎలా అయినా డబ్బు లేకపోతే పక్క వాళ్ళ నుంచి ఇప్పిస్తారో, డబ్బు లేకంటే పక్క వాళ్ళ నుంచి ఇప్పిస్తారు. ఈ సత్యవాక్కులు అనేవి పక్క వాళ్ళ నుంచి మనకు రావు కదండి, మనం తెలుసుకోవాలా. ఈ సత్యవాక్కులు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే మనకు పత్రి సారు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, పుస్తక పఠనము అన్నీ మనకు పత్రి సార్ చెప్పిండేది. ఈ సత్యవాక్కులు అనేది ఈ సజ్జన సాంగత్యంలో ఎప్పుడు చాలా బాగుంటాయి. ఎదుటి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కదా, మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం కదా, మనమల్ని మనం సర్చ్ చేసుకోవాలా అనే ఆలోచన కూడా మనకు సజ్జన సాంగత్యంలో వస్తుంది. ఎలా మాట్లాడాలనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ సత్యవాక్కులు మనకు రావాలంటే మనము ఈ సజ్జన సాంగత్యంలో మనం పాల్గొనడము,
పక్క వాళ్ళకు ధ్యానం గురించి చెప్పడము, పుస్తకాలు చదవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ సత్యవాక్కులు అనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇంకా మన ఆలోచనలు కూడా మన ఇష్టం వచ్చినట్టు మనము ఆలోచనలు చేసుకోవచ్చు. కొన్ని ఆలోచనలు మనం చేసేటివి ఉంటాయి. కొన్ని ఆలోచనలు ప్రకృతి సహజంగా కూడా మనకు వస్తూ ఉంటాయండి. ఈ ప్రకృతి మారినప్పుడు మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. క్లైమేట్ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. సత్యవాక్కు అంటే ఎవరైనా చెప్తారు చూడండి, నేను తిరుమలకు పోయినాను, దేవుణ్ణి చూసేసి వచ్చినాను అట్లా అనేసి మనం మాట్లాడే మాట ఇట్లాగే ఉంటుంది. మనం దేవుణ్ణి చూసేసి వచ్చినాము అట్లా అంటారు. అట్లా చూస్తే సత్యంగా చూస్తే అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఉండేది విగ్రహమే కదా. విగ్రహాన్ని చూసేసి వచ్చినాను అనాలి కానీ దేవుణ్ణి చూసేసి వచ్చినాను అని అనకూడదంట. సత్యవాక్కుల్లో ఈ మాదిరి చెప్పాలంట. అయినా కానీ మన అలవాటు ఏముంది? నేను దేవుణ్ణి చూసేసి వచ్చినాను, దేవుడి దర్శనం చేసుకొచ్చినాను అట్లా అని చెప్పి మనం చెప్తాం. సాధారణంగా మనం అందరం మాట్లాడే మాటే ఇదే మాట్లాడతాం, దేవుడి దర్శనం చేసుకొచ్చినాము అనేసి. అయినా అక్కడ దేవుడు ఉండాడా? లేదు, విగ్రహమే కదా ఉండేది. విగ్రహాన్ని దర్శనం చేసుకొచ్చినాను అని అనాలంట. దేవుణ్ణి చూసి వచ్చినాను అనేసి చెప్పకూడదంట. అది సత్యవాక్కు అన్నమాట. ఇట్లా చాలా మనలో మాట్లాడే మాటలన్నీ మనము చాలా మార్చుకోవాల్సి వస్తుంది. సత్యవాక్కులంటే మనం చాలా మారాల్సి వస్తుంది. మనం ఈ జన్మ అంతా మనం ప్రయత్నం చేసినా కానీ మనం ఈ సత్యవాక్కులు 100% మనం మాట్లాడలేము. మనం మాట్లాడే భాష ఇలాగా ఉంటుంది. సత్యవాక్కులంటే అలా చెప్పాల్సి వస్తుంది. ఇది వాక్క్షేత్రం అంటే ఇలా ఉంటుంది. సత్యవాక్కులు మాట్లాడాలంటే ఇలా ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రాల గురించి చెప్పాలంటే కూడా మనం ఇంకా కొన్ని సత్యాలు తెలుసుకోవాలా. దీంట్లో కూడా మనకు ఒక కాన్సెప్ట్ పిరమిడాయనం గురించి ఇచ్చారన్నమాట. ఈ పిరమిడాయనం గురించి మనం తెలుసుకోవాలంటే గాంధీ గారు ఒక పాట పాడారండి. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నామ్ సబుకో సన్మతి దే భగవాన్. ఈ పాట మనందరికీ ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. గాంధీ గారు ఎప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. ఇదే కాదు, గాంధీ గారు భగవద్గీతలో రోజు ఒక్క శ్లోకము గోడ పైన రాసుకునేవారంట. ఎందుకంటే ఆయన ఏ సమయాన్ని వృధా చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్క నిమిషము ఆయన దేనికో ఒక దానికి ఉపయోగించుకునేవాళ్ళు అన్నమాట. రోజు ఒక భగవద్గీత శ్లోకం నేర్చుకోవాలంటే గోడ పైన ఫస్ట్ శ్లోకం రాసేసి ఆయన బ్రష్ చేసుకునేటప్పుడు ఆ శ్లోకాన్ని చదువుతా నేర్చుకునేవారంట. గాంధీజీ గారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. ఇలా గాంధీ గారు పాట పాడుతూ ఉంటారు. అంటే రకరకాల విషయాలు కూడా అందరూ చెప్తా ఉంటారు. సత్యము, అహింస, దేశభక్తి, ఈ విధంగా అన్ని అందరూ చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మహాత్మా గాంధీ గుణాలు చూసామంటే అది విశుద్ధ చక్రానికి సంబంధించినవి అన్నమాట. గాంధీ గారిది ప్రతి ఒక్క మనిషి కూడా 7 రకాలుగా విభజించి ఉంటారు. మూలాధార తత్వంలో ఉన్నవాళ్ళు, స్వాధిష్టాన తత్వంలో ఉన్నవారు, మణిపూరక తత్వంలో ఉన్నవారు, అనాహత తత్వంలో ఉన్నవారు, విశుద్ధ తత్వంలో ఉన్నవారు, ఆజ్ఞా తత్వంలో ఉన్నవారు, మరి సహస్రార తత్వంలో ఉన్నవారు. మనలో 7 చక్రాలు ఉన్నాయి కదా. ఈ 7 చక్రాలు కూడా ఒక్కొక్కరి స్వభావము ఒక్కో చక్రానికి సంబంధించిందన్నమాట. అలాగే గాంధీ గారు విశుద్ధ చక్రానికి సంబంధించిన వారు. అలా చూస్తే వెంకటేశ్వర స్వామి వారు సహస్రారంలో ఉన్నారు. ఆయన సహస్రార చక్రానికి సంబంధించిన వారు. ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు కాబట్టి ఆయన సహస్రార చక్రానికి సంబంధించిన వారు. ఈ 7 రకాల తత్వాల వాళ్ళ గురించి మనం కొంచెంగా తెలుసుకుంటాము. ఈ మూలాధార తత్వం ఎట్లా ఉంటుందంటే ఇది భౌతిక తత్వం. ఈ భౌతిక తత్వంలో ఏం కోరుతూ ఉంటారంటే వాళ్ళ కోరికలు అంతా బయట ప్రపంచానికి సంబంధించినవే. ఈ భౌతిక తత్వంలో సంబంధించినవే మూలాధార తత్వానికి కోరికలు వస్తూ ఉంటాయి. ఏమి కోరుతూ ఉంటారు? నాకు పెళ్లి కావాలా, కొడుకు పుట్టాలా, కూతురు పుట్టాలా, ఇంకా నేను ఇంకా మంచి ఉద్యోగం చేయాలా, ఇంకా బాగా సంపాదించాలా, ఇల్లు కట్టాలా, అట్లా అనేసి
ఇట్లాంటి కోరికలే అంతా భౌతికత బహిర్ప్రపంచానికి సంబంధించిన కోరికలే కోరుతా ఉంటారన్నమాట ఈ మూలాధార తత్వంలో ఉండేవాళ్ళు. తర్వాత రెండో తత్వం వచ్చి స్వాధిష్టాన తత్వం. ఇది భౌతిక పదవులు అంటే పాలిటిక్స్ సంబంధించే ఉంటుంది ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్న వాళ్లకు. ఎలా అంటే నేను ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీగా ఉండాలి, వాళ్ళంతా నాకే ఓట్లు వేయాలి, అంతా ఒక హోదా కోసరము గొప్ప కోసరము పాటుపడే వాళ్ళే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నవాళ్ళు అన్నమాట. అంతా ఈ పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళే స్వాధిష్టాన చక్రంలో ఉంటారన్నమాట ఎక్కువగా. ఇకపోతే మణిపూర చక్రంలో ఉండేవాళ్ళు, వీళ్ళు విద్య కోరుకుంటా ఉంటారు భగవంతుని. నేను సంగీతం బాగా నేర్చుకోవాలా, నాకు సంస్కృతం రావాలా, నేను ఎంబీబీఎస్ చదవాలా, నేను అక్కడ ఎండి సీట్ రావాలా, నేను అమెరికాకు పోవాలా, అక్కడ జాబ్ చెయ్యాలా, అట్లా అనేసి ఇట్లాంటివే వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు భగవంతుణ్ణి. ఇది మణిపూరక చక్రానికి సంబంధించిన వాళ్ళంట. ఒక్కో చక్రానికి సంబంధించిన వాళ్ళ కోరికలు ఒక్కోలాగా ఉంటాయన్నమాట. నాలుగవది వచ్చి అనాహతం. ఇది పూర్తిగా లౌకికము కాదు, ఆధ్యాత్మికము కాదు, అంటే మధ్యలో ఉంటారు. 50% లౌకికంగా ఉంటారు, 50% ఆధ్యాత్మికంగా ఉంటారన్నమాట. ఇలాంటి తత్వంలో ఉన్నవాళ్ళు లౌకికంతో విసిగిపోయి ఉంటారంట. వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే నేను చాలా ప్రశాంతంగా ఉండాలా, ఎప్పుడు నేను మనసు ప్రశాంతంగా ఉండాలా, బాగా మెడిటేషన్ చెయ్యాలా, నేను ఎప్పుడు పీస్ఫుల్ ఉండాలా, చాలా బాగుండాలా అనేసి ఇలా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అనాహత చక్రంలో ఉన్నవాళ్ళు. ఇంకా ఈ విశుద్ధ తత్వంలో ఉన్న వాళ్ళంటే తమకు తాముగా పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు. అంటే ఇప్పుడు నేనేమైతే నేను కోరుకుంటానో శాంతిగా ఉండాలని కోరుకుంటాను. ఆ శాంతిగా ఉండాలంటే నేనేం చేయాలని ఎప్పుడు కోరుకుంటానో దానికి సంబంధించిన పనులు చేసి ఆ శాంతి అనేది నాకు నేనే తెచ్చుకుంటానన్నమాట. విశుద్ధ తత్వంలో ఉన్నవాళ్ళు నాకు నేనే శాంతి తెచ్చుకుంటాను. ఈ విశుద్ధ తత్వంలో ఉన్న వాళ్ళైతే ఇలా ఉంటారన్నమాట. ఇలా రకరకాల తత్వాల్లో ఉంటూ ఉన్నారన్నమాట. వీళ్ళు ఏమంటే విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళు శాంతి కావాలని కోరుకుంటారు, వాళ్ళు సన్మతి కావాలని, ఎదుటి వాళ్ళు కూడా మంచి కావాలని కోరుకుంటారన్నమాట ఈ విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞా చక్రంలో ఉండేవాళ్ళు, సహస్రారంలో ఉండేవాళ్ళు ప్రార్థనలు చేయరన్నమాట. ఆజ్ఞా చక్రంలో ఉండేవాళ్ళు, సహస్రార చక్రంలో ఉండేవాళ్ళు ప్రార్థనలు చేయరు. ఈ సహస్రారంలో ఉండేవాళ్ళు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది, అంతేకాని వీళ్ళు ప్రార్థనలు అంటూ చేయరన్నమాట. ఈ స్థితులను చూసుకునే మనం ఏ చక్రంలో ఉండాలనేది మనమే నిర్ణయించుకోవచ్చు. ఓకే మేడం? ఓకే మేడం? ఓకే అండి. ఓకే.